ఘోరంగా కొట్లాడే పరిస్థితి మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఈరోజు కూడా కేటీఆర్ ఒక కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జూబ్లీహిల్స్ ఫలితం ప్రభుత్వంపై రెఫరెండం అంట. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై ప్రజల కోపం బయటపడుతోంది. కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ భయం. అందుకే ముఖ్యమంత్రి అయి ఉండి గల్లీల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అసలు ఇప్పుడున్నది కల్తీ కాంగ్రెస్. బీజేపీతో కలిసి పనిచేస్తుంది. బానిసకే బానిస అన్నట్టు రేవంత్ పరిస్థితి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి బీజేపీ అభ్యర్థిని బకరా చేస్తారు. కవిత ఎప్పుడు మా పార్టీలో ఉండేది, ఇప్పుడు కాదు. టీడీపీ సానుభూతి పరులు ఓట్లు బీఆర్ఎస్కే వస్తాయి. అసలు టీడీపీ సానుభూతి పరులు పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ మరింత ఎక్కువ మెజారిటీతో గెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు రెఫరెండం అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ ప్రజానీకానికి ఒక కనువిప్పు అవుతుందని చెప్పారు. తమ పార్టీ గతంలో కంటే ఎక్కువ మెజారిటీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో కేటీఆర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అధికార మార్పిడి జరగకపోవచ్చు, కానీ మేము కొట్లాడేది ఈ ఒక్క సీటు గెలవడం కోసం కాదు. ఈ ప్రభుత్వ వైఫల్యంపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారనేది బయటపడుతుంది. రేవంత్ రెడ్డి 5 ఏళ్ల సీఎంగా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ మరో 15 ఏళ్ళు గెలిచే పరిస్థితి ఉండదు. మీడియా మేనేజ్మెంట్తో ఎన్ని రోజులు మభ్య పెడతారు? ప్రజలు తిప్పికొట్టబోతున్నారని అధిష్టానానికి విషయం తెలిసిపోతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. అందుకే ఏ సీఎం కూడా తిరగనంతగా గల్లీల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు. గతంలో ఏ సీఎం అయినా కుల సంఘాలతో మీటింగ్ పెట్టి ఉదంతాలు ఉన్నాయా? ఈ సీఎం పెడుతున్నారు. సినీ కార్మికులను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు అని కేటీఆర్ విమర్శించారు.